వనపర్తి జిల్లాలో దాదాపు 25 కోట్ల వ్యయంతో క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు చేస్తున్నట్లు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని, మర్రికుంట మెడికల్ కళాశాల వద్ద కొత్తగా హాకీ స్టేడియం ఏర్పాటుకు స్థల పరిశీలన, పెద్దగూడెం గ్రామ పరిధిలోని క్రీడా ప్రాంగణం, గ్రామ పక్కన ఉన్న మరో 3 ఎకరాల ఖాళీ స్థలాలను పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. పట్టణం మధ్యలో ఉన్న ఈ ఖాళీ స్థలంలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధం చేయాలని స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ ను ఆదేశించారు. అవసరం అయితే పక్కనే ఒక సమీకృత ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇండోర్ స్టేడియంలో ఈ రోజు నుండి నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ ఎంపికల పోటీలను తిలకించారు. బ్యాడ్మింటన్, వుడెన్ కోర్ట్ ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు చేయాలని అధికారులను సూచించారు. అనంతరం మర్రికుంట మెడికల్ కళాశాల వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో హాకీ స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. 12.5 ఎకరాల ఖాళీ స్థలం ఉండి పక్కనే మెడికల్ కళాశాల, కలెక్టరేట్ భవనం ఉండడం వల్ల ఖేలో ఇండియా పథకంలో భాగంగా ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో హాకీ స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. హాకీ స్టేడియంలో సింథటిక్ టర్ఫ్ ఏర్పాటుకు 6 కోట్ల నిధులు విడుదల అయ్యాయని, టర్ఫ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఖేలో ఇండియాకు పంపాలని సూచించారు. కలెక్టర్ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, అందరి సహకారంతో వనపర్తి జిల్లాకు కావాల్సినటువంటి స్పోర్ట్స్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ శాంక్షన్ చేయాలన్న ఆలోచనతో ముందుకు వస్తున్నాం. దానికి ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు పూర్తి సపోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొని స్విమ్మింగ్ పూల్ కానీ, ఇండోర్ స్టేడియంస్ కానీ, అదేవిధంగా సింథటిక్ ట్రాక్ కానివ్వండి, స్పోర్ట్స్ స్కూల్ కానివ్వండి, ఇంకా హాకీ టర్ఫ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. దాదాపు వనపర్తి నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నాం. కాబట్టి దానికి వనపర్తి పట్టణ ప్రజలందరూ కూడా, స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా సహకరించాలని కోరుతాం. ఇప్పుడు మనకి 4.2 ఎకర్స్ ఏదో మన 4.2 నా రికార్డులో ఉంది, స్టాట్స్ రికార్డులో ఉంది. అది మీ దగ్గర ఉందా సార్? ఆ ల్యాండ్ ఎక్కడ అన్నది మెన్షన్ చేయలేదు. అది ఎక్కడ లేదంటే ఈ గ్రౌండ్ 17 ఎకరాలలో 4.2 ఎకరాలు 7 ఉంది. ఇప్పుడు ఎక్కడ మనం క్లెయిమ్ చేసుకోవాలి? మనం అది బార్డర్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దానిలోనైనా సపరేట్గా పెట్టుకుందామా? అది ఇంపార్టెంట్. మనకు అప్పుడు ఇచ్చినప్పుడు డాక్టర్ బాలకృష్ణ సంబంధం లేకుండానే స్టేడియం ఉంది. స్టేడియం జీవో సపరేట్ ఉంది, 4.2 సపరేట్గా ఉంది. అప్పుడు అది ల్యాండ్ అని చెప్పి డెవలప్ చేసినవాడు మొత్తం అది హాకీ, అది గ్రౌండ్. ఎవరో వచ్చారు స్పోర్ట్స్ ఈ ప్లాన్కి ఇప్పుడు మనం ఎక్కడెక్కడ అవుతుంది? కమర్షియల్ బ్లాక్ అని ఇది కమర్షియల్ బ్లాక్. కమర్షియల్ బ్లాక్ కడితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టడం రాదు కదా. అంటే ఈ ప్లేస్ ఇది